ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మేషన్ లెసన్లో సమ్స్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఈ లెసన్లో మనకి 7 మార్క్స్కి రావడానికి ఉండిద్ది. ఓకేనా, ఇది సమ్ ఫస్ట్ది. వాళ్ళు cos a/2 cos b/2 మైనస్ cos c/2 ఇది ఇచ్చారు. ఈ మొత్తం అంటే ఈ రెండు ఈక్వల్ని ప్రూవ్ చేయమన్నారు. మనం దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ వచ్చేటట్టు చేయొచ్చు, కానీ దీన్ని తీసుకొని చేస్తే చాలా పెద్దగా వచ్చింది. అందుకని చెప్పి దీన్ని తీసుకొని ఇది వచ్చేటట్టు చేస్తున్నా. ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ వచ్చేటట్టు చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ మనం లెట్ అని పెట్టేసి a+b+c=π అని రాయాలి. ఇప్పుడు మనం డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి a+b+c/2 = π/2. ఓకేనా, ఇది ఎందుకు రాసామంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి, ఏదో ఒక ట్రయాంగిల్ ఏని బిని సిని ఈ యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వచ్చిద్ది ఏ ట్రయాంగిల్కైనా. అందుకని చెప్పి π అంటే 180. డివైడ్ విత్ 2 చేసాం, a+b+c/2 = π/2. ఇప్పుడు మనం a+b/2ని ఇక్కడ ఉంచి c/2ని పంపిస్తున్నాం. అప్పుడు +c/2 అటు సైడ్ వెళ్తే -c/2 అవుతుంది. ఓకేనా, ఇదొకటి. మళ్ళీ దీంట్లోనే c/2 ఇక్కడ ఉంచేసి a+b/2ని ఇక్కడ పంపిస్తున్నాం. c/2 = π/2 మైనస్ a+b/2 వచ్చింది. ఓకే, c/2 ఇక్కడ ఉంచేసి a+b/2ని ఇక్కడ పంపించా. అప్పుడు -a+b/2 అవుతుంది. ఇప్పుడు మనం సమ్స్లోకి వెళ్దాం. RHS ఎంత ఉందో రాద్దాం. 4 cos π + a/4 cos π + b/4 cos π - c/4. ఇది RHS తీసుకున్నా. ఇప్పుడు నేను 4ని 2 × 2గా రాస్తున్నా. 2 × 2 cos π + a/4 × cos π + b/4 cos π - c/4. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే 2 cos a cos b అనే ఫామ్లో ఉన్నాయి. 2 cos a cos b. 2 cos a cos b అంటే మనకి తెలుసు, cos a + b + cos a - b అని మనకి తెలుసు. కాబట్టి దీని ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ 2 మామూలుగా ఇక్కడ రాసేస్తున్నా. 2 cos a cos b ప్లేస్లో cos a + b + cos a - b రాస్తున్నా. a అంటే π + a/4, b అంటే π + b/4. కాబట్టి ఫస్ట్ cos రాస్తున్నా. a అంటే π + a/4 ప్లస్ π + b/4, b అంటే ప్లస్ cos a అంటే π + a/4, π + a/4 మైనస్ b అంటే π + b/4. మైనస్ అని బ్రాకెట్ పెట్టాలి, π + b/4. ఇప్పుడు పెద్ద బ్రాకెట్ పెట్టేసి మనం ఈ ప్లేస్లో ఇది రాసాం. మిగిలేది ఇదేగా, అది ఇక్కడ రాస్తున్నాం. cos π - c/4. ఓకేనా, ఇప్పుడు మనం 2 cos π + π ఎంత 2π + a + b. 2π + a + b/4. ఇక్కడ కూడా 2π/4 అంటే 4 అంటే 4ని సపరేట్ చేసి π + π 2π/4 a + b/4 ఇట్లా రాసా. ప్లస్ cos π + a - π + b. అది π + b కదా, మైనస్ ప్లస్ మైనస్ అయిపోద్ది, /4 ఇంటూ cos π - c/4 వచ్చింది. ఇది ఇక్కడ రాసేసాం. 2 రాసేసాం. 2 1 జాస్ 2 2 జాస్ ఇక్కడ cos π/2
ప్లస్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ కాస్ ప్లస్ పై మైనస్ పై క్యాన్సిల్ అయిపోద్ది, ఏ మైనస్ బి మిగిలిద్ది. ఏ మైనస్ బి బై 4 ఇంటూ ఇది రాసేస్తున్నాం కాస్ పై మైనస్ సి బై 4. ఓకే, ఇక్కడ మనకి 2 పై బై 2 ప్లస్ పై బై 2 ప్లస్ అంటే ఏ క్వాడ్రెంట్, పై బై 2 ప్లస్ అంటే ఏ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టే, పై బై 2 వచ్చినప్పుడు కాస్ సైన్గా మారిద్ది. సైన్ ఏ ప్లస్ బి బై 2 రాసేస్తాం, ఏ ప్లస్ బి బై 4 అని రాసేస్తాం. ప్లస్ ఇది కాస్ ఏ మైనస్ బి మామూలుగా రాసేస్తాం. ఓకే, ఇంటూ ఇక్కడ మనకి కాస్, ఇక్కడ మనం స్టార్టింగ్లో రాసుకున్నాం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అని. అంటే పై ప్లేస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చుగా. అంటే ఈ పై ప్లేస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి రాస్తున్నాం. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ మైనస్ ఇక్కడ రాసేస్తున్నా బై 4. ఓకేనా, ఈసీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి 2 మైనస్ సైన్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ కాస్ ఏ మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఏ మిగిలిద్ది, ఏ ప్లస్ బి మిగిలిద్ది, ఏ ప్లస్ బి బై 4. ఓకే, ఇలా వచ్చింది. ఇక్కడ నేను వెనకాల ఉన్నదే రాశాను, వెనకాల ప్లేస్ లేదని చెప్పి. ఇప్పుడు ఈ 2తో లోపల ఉన్న వాటికి మల్టిప్లై చేయాలి, ఈ కాస్తో కూడా. అంటే 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ ఈ 2తో మల్టిప్లై చేస్తున్నా ఫస్ట్ 2 కాస్ ఏ మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి బై 4. 2తో అయిపోయింది. ఇప్పుడు కాస్తో మల్టిప్లై చేస్తున్నా, కాస్తో దీన్ని, కాస్తో దీన్ని. ఇందాక ఏం చేశా, 2తో దీన్ని, ఈ 2తో దీన్ని మల్టిప్లై చేశా. ఇప్పుడు మల్టిప్లై చేసింది వచ్చింది. తర్వాత కాస్ ఇక్కడ పెట్టేసాం, కాస్తో దీన్ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 4 కాస్ ఏ ప్లస్ బి బై 4 వచ్చింది. ప్లస్ ఇక్కడ దీంతో కాస్ ఏ ప్లస్ 2 కాస్ ఏ మైనస్ బి బై 4 కాస్ ఏ ప్లస్ బి బై 4. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ వరకు చూసుకుంటే మనకి 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a అనేగా మనకి ఫార్ములా. సైన్ 2a అంటే 2 సైన్ ఏ కాస్ ఏ, మనకు అదలానే ఉంది. మైనస్ తీసేసేయండి 2 దగ్గర నుంచి. 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి బై 4 ఉంది. అంటే మనం ఈ మొత్తం ప్లేస్లో సైన్ 2a అని రాయొచ్చుగా. ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఏ ప్లస్ బి బై 4 ఉంది కాబట్టి అది రాస్తాను. మైనస్ స్మాల్గా రాసేసా, సైన్ పెట్టాను. 2 ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఏ ప్లస్ బి బై 4 ఉంది రాసాను. ఓకే, ఇప్పుడు ప్లస్ పెట్టాను. ఇక్కడ మనకి ఇది 2 కాస్ ఏ కాస్ బి అనే 2 కాస్ ఏ కాస్ బి అనే ఫామ్లో ఉంది. 2 కాస్ ఏ కాస్ బి అంటే మనకి ఫార్ములా ఏంటి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అనేగా. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి. అంటే ఇది మనకి 2 కాస్ ఏ కాస్ బి అనే ఫామ్లో ఉంది. అంటే మనం ఈ విధంగా మార్చాలి. ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఏ మైనస్ బి బై 4 ఉంది. బి ప్లేస్లో ఏ ప్లస్ బి బై 4 ఉంది, అదే రాస్తున్నాం. కాస్ ఏ ప్లేస్లో ఏ మైనస్ బి బై 4 ఉంది కదా రాస్తున్నాం. ఏ మైనస్ బి బై 4 ప్లస్ బి ప్లేస్లో ఏ ప్లస్ బి బై 4 ఉంది కూడా రాస్తున్నాం. ఏ ప్లస్ బి బై 4 ప్లస్ ఇక్కడ ప్లస్ పెట్టేసాం. కాస్ ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఏ మైనస్ బి బై 4 మైనస్ బి ప్లేస్లో ఏ ప్లస్ బి బై 4 ఉంది.
ఏ ప్లస్ బి బై 4. ఓకే, ఇది ఫార్ములాస్. ఇక్కడ ఇది 2 ఫార్ములాస్, దీనికి స్టెప్. దీన్ని sin 2aగా రాశా. ఏ ప్లస్లో ఏ ప్లస్ బి బై 4 ఉంది ఈ రెండింటి. ఇక్కడికి వచ్చి 2 cos a cos b అనే ఫామ్లో ఉంది. అంటే cos a ప్లస్ బి ప్లస్ cos a మైనస్ బి. ఏ ప్లేస్లో ఏ మైనస్ బి ఉంది, ఏ మైనస్ బి బై 4 ఉంది. బి ప్లేస్లో ఏ ప్లస్ బి బై 4 ఉంది. సబ్స్టిట్యూట్ చేసే అట్లా నేను. ఇప్పుడు 2 1 జాస్ 2 2 జాస్ మైనస్ sin a ప్లస్ బి బై 2 వచ్చింది ప్లస్ కాస్ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. ఏ ప్లస్ ఏ ఎంత 2a బై 4. ఓకే, ప్లస్ వచ్చినప్పుడు డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఒకటి రాసే సరిపోద్ది మనం. ఓకే, ప్లస్ కాస్ ఏ మైనస్ బి, మైనస్తో లోపల మల్టిప్లై చేస్తాం. మైనస్ ఏ మైనస్ ప్లస్ మైనస్ బి. ఓకే, బై 4. ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏ ప్లస్ బి బై 2 ప్లేస్లో మనం స్టార్టింగ్లో రాసుకున్నాం. ఏ ప్లస్ బి బై 2 ప్లేస్లో పై బై 2 మైనస్ సి బై 2 రాయొచ్చు. ఓకే, అదే ఇక్కడ రాస్తున్నా. మైనస్ సైన్ పై బై 2 మైనస్ సి బై 2 ప్లస్ 2 1 జాస్ 2 2 జాస్. ఇప్పుడు కాస్ ఏ బై 2 వచ్చింది ప్లస్ కాస్ బి ప్లస్ బి ఎంత 2b బై 4 వచ్చింది. 2 1 జాస్ 2 2 జాస్. ఓకే, ఇక్కడికి వచ్చే పై బై 2 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి అక్కడ మైనస్ సింబల్ అట్లానే ఉంచాలి. కాబట్టి పై బై 2 వచ్చినప్పుడు సైన్ ఎట్లా మారిద్ది, కాస్గా మారిద్ది. కాస్ సి బై 2 ప్లస్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2. ఇప్పుడు నేను లైన్లో రాస్తున్నా దీన్ని. కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి కాస్ సి బై 2. ఇది ఎల్హెచ్ఎస్. ఓకే, ఇది అదే ఉంది. కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 మైనస్ కాస్ సి బై 2. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ రాసేసుకోవాలి. డివైడ్ విత్ 2 అని చెప్పి సి బై 2 ఇక్కడ ఉంచేసి ఏ ప్లస్ బి బై 2 నడు పంపించడం. ఏ ప్లస్ బి బై 2 ఇక్కడ ఉంచేసి మైనస్ సి బై 2 నడు పంపించడం. ఓకే, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకోవాలి. తీసుకొని ఇది తీసుకున్నాం. ఇక్కడ 4ని 2 × 2గా రాసా. ఇది మొత్తం మామూలుగా రాసేసా. ఇక్కడ 2 కాస్ ఏ కాస్ బి అనే ఫామ్లో ఉంది. అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఏ ప్లేస్లో ఎంత ఉంది, పై ప్లస్ ఏ బై 4 ఉంది. బి ప్లేస్లో పై ప్లస్ బి బై 4 ఉంది. సబ్స్టిట్యూట్ చేసా నేను ఇక్కడ వరకు దీన్ని. ఇప్పుడు కాస్ పై మైనస్ సి బై 4 ఇక్కడ రాసేసా. ఇప్పుడు 2 రాసేసా, కాస్ రాసేసా. ఇక్కడ పై ప్లస్ పై ఎంత 2π ప్లస్ ఏ ప్లస్ బి. ఇక్కడ 4ని రెండింటికి డివైడ్ చేసా. 4 ప్లస్ పై ప్లస్ ఏ మైనస్తో మల్టిప్లై మైనస్ పై మైనస్ ప్లస్ మైనస్ బి బై 4. ఇది మామూలుగా రాసేసా. 2 రాసేసా. ఇక 2 1 జాస్ 2 2 జాస్. ఇప్పుడు పై బై 2 వచ్చింది ప్లస్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ పై క్యాన్సిల్ అయిపోయి ఏ మైనస్ బి వచ్చింది. ఏ మైనస్ బి బై 4 ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. ఇక 2 పై బై 2 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పెట్టాం. పై బై 2 వచ్చినప్పుడు కాస్ సైన్గా మారిద్ది. సైన్ ఏ ప్లస్ బి బై 4 రాసేసా ప్లస్ ఇది రాసేసా. ఇక్కడ పై ప్లేస్లో మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై అని రాసుకున్నాం కదా. ఫస్ట్ పై అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చుగా. కాబట్టి ఈ పై ప్లేస్లో ఏ ప్లస్ బి బై సి రాసా. మైనస్ సి ఇక్కడ రాసేసా. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతాయి. 2 రాసేసా, ఇది రాసేసా. ఏ ప్లస్ బి బై 4 మిగిలింది, ఇది రాసేసా ఇక్కడ. ఇప్పుడు 2 మైనస్ సైన్ ఏ ప్లస్ బి బై 4 ప్లస్ కాస్ ఏ వెనకాల ఉన్నదాన్ని ఇక్కడ రాసేసా. ఇక నేను 2తో లోపల ఉన్న వాళ్ళని మల్టిప్లై చేశా. అంటే ఇది సపరేట్, ఈ లోపల బ్రాకెట్లో ఉన్న వాటిని మాత్రమే. 2 × సైన్ ఏ ప్లస్ బి బై 4 2 × ప్లస్ కాస్ ఏ మైనస్ బి బై 4. ఈ కాస్ ఇట్లా రాసి ఈ కాస్తో ఈ లోపల మల్టిప్లై చేస్తున్నాం. -2 సైన్ ఏ ప్లస్ బి బై 4 కాస్ ఏ ప్లస్ బి బై 4 దీంతో మల్టిప్లై చేశా. +2 కాస్ ఏ మైనస్ బి బై 4 కాస్ ఏ ప్లస్ బి బై 4.
ఇక్కడ మనకి చూసుకుంటే 2 sin a cos a అనే ఫామ్లో ఉంది, అంటే sin 2a. దీన్ని sin 2a ప్రకారం రాసా. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే 2 cos a cos b అనే ఫామ్లో ఉంది, అంటే cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b ప్రకారం రాసా. ఏ ప్లేస్లో a మైనస్ b ఉంది, b ప్లేస్లో a ప్లస్ b 4 ఉంది, సబ్స్టిట్యూట్ చేశా. ఇప్పుడు 2 1 జాస్ 2 2 జాస్ a ప్లస్ b బై 2 వచ్చింది, ప్లస్ కాస్ మైనస్ b ప్లస్ b క్యాన్సిల్ అయిపోయి 2a, a ప్లస్ a 2a బై 4 ప్లస్ కాస్ ఈ మైనస్తో ఇక్కడ ఏ ప్లస్ b ఉంది, ఇక్కడ సరిగ్గా లేదు, a ప్లస్ b మైనస్ a ప్లస్ మైనస్ b వచ్చింది. ఇక్కడ సైన్ a ప్లస్ b బై 2ని ఇక్కడ రాసుకున్నాం కదా, a ప్లస్ b బై 2 ప్లేస్లో పై బై 2 మైనస్ c బై 2 రాయొచ్చు. పై బై 2 మైనస్ c బై 2 రాసా, ప్లస్ 2 1 జాస్ 2 2 జాస్ క్యాన్సిల్ అయిపోయి a బై 2 వచ్చింది, ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయిపోయి b ప్లస్ b 2b బై 4 వచ్చింది. ఇక్కడ పై బై 2 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివే కాబట్టి ఏం సింబల్ పెట్టవసరం లేదు. పై బై 2 వచ్చినప్పుడు సైన్ కాస్గా మారిద్ది, మైనస్ సింబల్ అట్లానే ఉంచేసాను నేను. ప్లస్ కాస్ ఏ బై 2 2 1 జాస్ 2 2 జాస్ కాస్ బి బై 2, దీన్ని లైన్లో రాసా. కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ సి బై 2, ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. ఓకే.